ప్రెజ్జలాడండి. మీకు ఒక్క మంచి విషయం చెప్తా వినండి. మీలో ఎవరైనా సరే బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కన్నీళ్ళల్లో ఉంటారు కదండి. ప్రతి మనిషికి సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మన దినచర్యలో, మన జీవితంలో కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎప్పుడు అదే దుఃఖం అయితే మన జీవితంలో ఉండదండి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ యోబు గ్రంథంలో మీకు మంచి మాట నేను జ్ఞాపకం చేస్తా. యోబు 8:22లో ఏముంటుందంటే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేసేను అని ఉంటుంది అన్నట్టు. ప్రహర్షముతో నీ పెదవులను నింపుదును. చూడండి ఇక్కడ ఎంత చక్కని మాట ఉన్నదంటే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. నిజంగా అండి, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. యేసు ప్రభువులో మాకు సహాయం చేస్తాడు అని ఖచ్చితంగా నమ్మకం ఉంచండి. మీ నోటి నిండా నవ్వు దేవుడు కలగజేస్తాడు. నిజంగా చెప్తున్నా, యోబు జీవితాన్ని చూడండి మీరు. యోబు ఎంత కష్టంలో ఉన్నాడండి, ఎంత బాధలో ఉన్నాడు. అసలు ఆయనకు కురుపులు వచ్చి ఇట్లా చిల్ల పెంకుతో రాసుకుంటూ గోక్కుంటూ ఉన్నాడంట. అంత పరిస్థితి, ఎంత దుఃఖం అండి. అన్నీ కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. విపరీతమైన దుఃఖంలోంచి దేవుడు ఆ దుఃఖం నుంచి ఆ యోబు యొక్క యథార్థతను, విశ్వాసమును తనను చూసిన దేవుడు యోబు నోటి నిండా నవ్వు కలగజేసిండు. రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చిండు కదా. నమ్మకం ఉంచండి, మీ జీవితాల్లో కూడా నోటి నిండా నవ్వును కలగజేస్తాడు ప్రభువు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.